నాలుగు లోకాలలో ఒక్కడు చూపించిన మంచి ఇంకా 3 రేపు చూపిస్తూ పచ్చి ఉన్నది ఉన్నకాడికి బిందునట్లున్నది పెళ్ళైనా 10 ఏళ్ళ ఓనరాదన పెళ్ళని ఎత్తుకోలే కానీ వీళ్ళు రోజు ఊళ్ళో పోయి ఎత్తుకుంటూ అవుతాను తెల్లదాకా మొత్తం అంటే కథ బంది పెట్టుకొని ఇంటి వరకు కైకిలి పోతాయి కైకిలి పోయి వచ్చేవరకు నీ కథ కస్తా అది దిప్పులేదు నేను దిప్పులే ఆయన బోర్ల పెళ్ళి మొగలు ఉండేవి లాభం పిల్లలకి ఇట్లా భుజాలకి ఎత్తుకోవాలి మరి పక్క బస్సు గట్టిగానే బలం ఉండేపడిగా మా తగ్గుకుంటున్నా పిచ్చుకుంటున్నా మాలా ఇంటికాడ పిల్లలు దొడ్డు ఉండాలి మూడు పక్క ఉండాలి వాళ్ళిద్దరికి అయితే కావాలి తెల్లందాక తినకాలే మా డోలు కొట్టడం పిల్ల మా అన్ని పక్క పిల్ల గిద్దరు ఉన్నది 1 కిలో తక్కువ 99 కిలోలు నన్నే ఎత్తుకుంటుంది గది ఆడిదాని మీద వెనక ఆగిద్దానని అన్ని చదువుతున్నాను కూర్చొని అందుకే అట్లా నువ్వుకున్నావు చూడి నాడి కాపురా మరి ఆనాడు మాత్రం అనగా ఆ చంద్రవతులు మాత్రం చక్రవర్తి రాదు 2 మనుషులు మాత్రం ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని ఆనాడు మేడమే చూడవమ్మా కుర్తులు మంది కలిసి కాపురాలు చేసి మాత్రం ఆనాడు మాత్రం మేడ మీద వండుకున్నారు వండుకుంటే మాత్రం చంద్రవతి వండుకున్నదా ఆనాడు మాత్రం చక్రవర్తి రాదు చిన్న మేలుకొచ్చింది చంద్రవతి అడవుడు మాత్రం పండుకున్నది చక్రవర్తి రాజు లేచిండు అరే రే అప్పుడు ఆయన మనాబిలు అనుకున్నాడు ఇది ముక్కు ముఖం నిలవని ఆడిది నన్ను పోయేటోని మాత్రం సప్పట్టు కొట్టి ఇలగొట్టి పిలిచింది మరి ఇప్పటికప్పటికి అందరూ సముద్రం లోతు తెలవదు చేప అడుగులు కూర్చోవడం కళ్ళ తెలవదు ఆడదాని మరో అంతకే దొరకదన్నారు మరి ఇలా నన్ను ఏం తెలియని మాత్రం నేనంటే దానికి తెలియదు అదంటే నాకు తెలియదు ఇలా సప్పట్లు కొట్టి పిలిచిందే నన్ను మరి మేడకు మాత్రం మెట్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని దర్వాజాలు ఉన్నాయి ఇట్లా నన్ను రమ్మన్నట్టు మాత్రం ఎంతో మందిని రమ్మంటా తిని రాదారేది పోదారేది అనుకోని చక్రవర్తి రాజు చిన్నగా లేచిండు లేచి మేడ మీద ఆ మేడ మీద మాత్రం 4 దిశలు చూస్తే ఆ మేడకు మాత్రం మెట్లు లేవు అరే ఈ కచ్చినోడు మేడెట్లా కట్టిండు ఇది మేడ మీద ఎట్లున్నది అరే ఆ 4 దిశలు చూస్తే మాత్రం గలవలేదు గండి లేదు ఏం చిత్రం ఇంత ముద్దుగా గిట్లా కట్టిండు మేడకు మెట్లు వారికి వెనకే చెరుకులు జరుగుతా అంటే మూల గురుజు గాడి కచ్చ వరకు గానాలు మాత్రం బంగారు పాకోళ్ళు అంటే మాత్రం బంగారు చెప్పులు వేసుకున్నాడు పిల్లగా మూల మీదకి వచ్చే వరకు మూల గురుజు మీద మాత్రం ఆడు వంటది గట్ల జరన జారినాట ఇక మేడ కింద పడతాడమ్మా ఓ దేవుడు మేడ కింద పడతాడమ్మా ఓ నాయన నాడు తాటి పండు రీతి కాదే
కింద పట్టడమ్మ చక్రవర్తి ఆడది పాడంగా ఓ దేవుడా అవసతి నన్నడమ్మ ఓ నాయనా అయ్య సత్య నన్నడమ్మ ఓ దేవుడమ్మ ముప్పై కూలినాడా కూలినాడు అప్పుడెవరాది కల్లాంగా చేరంగా అన్నా తల్లి కూడా కంచి అవగానాడు ముప్పై కూలిని మేడ కింద పడ్డాడు తాటి పండుగలే అప్పుడు మాత్రం ఎవరాది కచ్చిర్లు కన్న తల్లి మాత్రం ముద్ర కానీ ఆది కచ్చింది ఓరి కొడగా చక్రవర్తి రాజా నువ్వు ఒక్కగాను ఒక్క కొడుకోరని నువ్వు వాళ్ళు పెట్టుకొని సాదుకొని ఎవరా కొడగా ఇవాళ మాత్రం అనగా అరిచేతులు నీళ్ళు పోసి మరి మొలకలు సాగినట్టు నేను సాదుకోను అగో నీ కళ్ళ వదిలి పెట్టాక కొడగా అగో అన్నం మాత్రం తలుపు ఒక్కసారి కింద పడ్డది గత్తను వేరే కాడ నువ్వు ఏదన్నా అతవారం అయితే మీ బతకలేమన్నది మావ ఇక మేడ కింద చూడు మేడ కింద చూడు చక్రవర్తి రాజు అవ్వ అన్న మాటగా మాటలాది కచ్చే అమ్మరావే తల్లి ముద్దరగా నువ్వు అన్న మాటగా నేటి కల్లాగా అమ్మ చూడని సాగు సాగు అయితా ఉండే అయ్య చూడని సాగు సాగు అయితా ఉండే అవ అన్ని కన్నారు ఇప్పటికప్పటికి మన పానంబోయే కాడికి పాదాలు నడిచిపోతాయట అవ ముందర కన్నదేవి ఒరి కొడక నీకు బట్టలు ఎత్తాంటే అగో ఆ బట్టలు అల్లకెళ్ళి వస్త్రం చూడు 12 సిరిసిల పతాపి నాగన్న వారిపోతాది ఓళ్ళు మిక్కిలైంది వద్దురా కొడక ఇగలోకం జగలోకం మచ్చలోకం మానవ లోకం 4 లోకాలు తిరిగినారు పోతారంటారు వద్దురా కొడక నా ఒళ్ళు మిక్కిలైంది అన్నవే అవ్వ ఇక నువ్వు అన్న మాట ముందగానే వాడే నువ్వు చూడని సాగుగా చక్రవర్తి రాజు మేడ కింద ఓ అవ్వాను వల్ల మాట నేటికి రుణమైపోతాంది ఇవాళ వచ్చింది వరద పాటు చేరింది చెట్టు కింద అన్నట్టే అవ్వ చంద్రవతి దాని కళ్ళు మండిపోను దాని పాపలు అలిసిపోను నేను పోయేటాన్ని ఓనియాక సప్పట్లు కొట్టి ఈల కొట్టి నన్ను వెలిసింది ఇవాళ ఉచితార్థంగా నా పాలన తీయబడితే కదనే ఇక మేడ కింద చూడు చక్రవర్తి రాజుగా 30 కూలింది గానాడు మాత్రం అనగా కాలు రెక్కలిరిగి గానాడు 30 కూలిందాట నాయన కలిగి రాజా నువ్వు ఒక్క మాట అన్నావు కొడగా ఎదిగిన కొడుకు నా చేతికి అందినవరా మా ఈడంత వేనాక నువ్వు ఉంటినవు కొడక 70 ఏళ్ళ కంటే 60 ఏళ్ళ కంటే ఎత్తును ఇవాళ ఈడి వేనాక నువ్వు ఒక్కగాను ఒక్క కొడుకు ఉంటినవు ఒక్కడు కోడోలే ఒక్కడు ఉడితే కొడక నువ్వు పెళ్ళిడికి వచ్చిన కొడుకురా మా ఈడంత వేనాక ఉంటినవు నీకు పెళ్లి చేస్తాను నేను కొడుకులో బిడ్డలో కంచె మనవరాళ్ళ తోరి 4 వందలు ఆడుకొని మెంట కలుతానన్నరే అయ్యా ఇవాళ మాత్రం అనగా నా అమ్మ చూడని సావైతుంది అయ్యా చూడని సావగా అంటనా ఏమిటే చంద్రవతి నీ ఆడబడి మాత్రం నీ కళ్ళ మండిపోను నీ పాపలు అవుసా నీ గుడ్లు కూలిపోను ఇగలోకం జగలోకం మధ్యలోకం మానవ లోకం 4 లోకాల రూపిస్తానన్నావు ఇవాళ ఉచితార్థంగా నా పానం మింగబడిదివా ఇక వల్ల చూడు చక్రవర్తి ఆయన దుఃఖమైన చెప్పనని లేదు అవో ఓరే నాయన ఇవాళ కనుకనేమి మీ సంబరాలు మాత్రం సట్టుబండలైపోతారు ఈ ఒక్క కొడుకుడు మాత్రం అనగా అగో మీ కళ్ళ కనబడకుండా నేను చచ్చిపోతానరా అగో మేడ కింద మాత్రం చక్రవర్తి రాజు విల్ల కొట్టుకో రక్తం మడుగులల్లా గానాడు మాత్రం గర్రు అని ప్రాణం విడిచాడా చక్రవర్తి రాజు 30 కూలి రక్తం మడుగుల మాత్రం పార విడిచేది
ఆ అరగడి వరకు మూడు గడియల్ల నిద్ర చంద్రమతి లేక చూడు గుర్రం ఉన్నది కానీ బావలేదా ఏడి నా బావ ఏడి చక్రవర్తి రాజు ఏడి ఏడి నా బావ ఏడి ఓ బావ చక్రవర్తి నువ్వేడా మోతివయ్యా ఓ బావ చక్రవర్తి మోతి బావాన్ని నాలంతా తిరుగుతాన్ని అమ్మాయి రాజులు ఒక్క కొడుకని బంగారి పాపోతులు ఏయించిల్లు పాపోతులు ఇప్పుడు బంగారు చెప్పులు ఏంటి మాల మీదకి వెళ్ళి మాల కింద పడేటప్పుడు జర్ర జాతే ఒక పాపోతే ఏమో మాల మీద ఉన్నారు ఒక పాపోతి పిల్లగాతో కింద పడిపోయి బాగా బంగారు పాపోతులు ఇక్కడ ఉన్నాయని మాలకాడికి వచ్చి మాల కింద చూస్తే రక్తం మడుగులు ఉన్నాడు చక్రవర్తి మహారాజు బాబా చక్రవర్తి రాజా నిన్ను పోయేటువంటి విలిపించి ఇలా నీ ప్రాణం తీసి నన్ను అయిపోతున్న బాబా ఒక మాటల్లో ఓ పిల్ల చంద్రాది నేనవ్వయ్య ఒక్క కొడుకును ఒక కొడుకు రాదు నావయ్య రాదు వాళ్ళు ఎత్తుకొని ఆదుకుని నన్ను ఏ ఒక్కనాడు ఎడవ చేత పోతలేదు నన్ను ఏ ఒక్కనాడు ఎంగిల్లోడని తెలియదు నా కొడుకు అక్కడాడు నావ ఎంత ఎదురు చూస్తాను నా నాయన ఎంత ఎదురు చూస్తాను అన్న అవ చూడని సావే బావా ఓ బావా అయ్య చూడని సావే బావా ఓ బావా నీ సాగు అయిపోయన ఓ బావా పోయేదాన్ని పిలిపించి ఇక్కడ నీ ప్రాణం తీసి నన్ను అయిపోచిన బావా నా కొడుకు వస్తాడని ఓ బావో నీ తండ్రి కలిగి రాజు ఓ బావా అయ్యో నీ తల్లి ముద్రలన్నీ ఓ బావా ఎంత ఎదిరి సూత్రం ఉన్నదో ఓ బావా నా కొడుకు వస్తాడని నీతో చూస్తలేవచ్చు నువ్వు చచ్చిన వారి నీ కన్నుళ్ళకి ఏర్పాటు చేసి నీ కన్నుళ్ళు ఎంత చేస్తారో నేను వద్దు అనంగా 4 లోకాలు చూస్తారా వచ్చిన చిన్న నన్నగన్న తల్లికి నేనంటే పంచపానాలను ఇది ఎవరు చూడని సావే బావా ఓ నీ సాగు అయిపోయనా ఓ నీ పిల్లగాడు మాలి కింద ప్రాణం పోతే బావా నీ ప్రాణం బాయనాని ఏడ్చి మాలి మీద సోయి తప్పింది చంద్రబాబు చంద్రవతి సోయి తప్పిందా పిల్లగాని ప్రాణమే వాళ్ళ సంగతి అక్కడ ఉండని చూడు దేవలోకంలో దేవేంద్రుడు బిడ్డలు 7 రక్తాలు ఉర్వశి అక్క ఉన్నావే మేనక మేనక ఉన్నవానే పద్మిని దరిమంక సరిపోయిందా తిన్నది మళ్ళీ ఆకలి అవుతాను నువ్వు అత్తనా నరలోకం అంటే అన్న నరలోకం గింది కోరేమని నరలోకం పోక లోకం ఎట్లున్నదో మీరు అత్తాలానే మీరిద్దరు మన ఇద్దరు 5 6 ఏందే ఊళ్ళపోతి కాదు నా పేరు ఊర్వశి అదే ఊర్వశి అని మేమంటాం అత్తాను అన్న నువ్వు ఎవరైనా రాకపోయినా అది రావాలి చీరగట్ట చూడవనా
పెట్ట చూడవన సింగులన్న చూడవా సింగులన్న చూడకున్నదన్న ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ పిల్లగా కొమరయ్య ఎక్కడ వెళ్తున్నావా దొరకపోతే ఆచరణ లేకపోతే దీన్ని తీసుకోపో మంచిగా ఎగురుతుంది వారి బొమ్మలన్న చూడవా బొమ్మలన్న చూడకున్నదన్న చూడవా ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ పిల్లగా కొమరయ్య ఎక్కడ వెళ్తున్నావా చూస్తారా మా పిల్లగాళ్ళు కాటిక పెట్టి చూడవన కళ్ళనన్న చూడవా కాటిక పెట్టి చూడవన కళ్ళనన్న చూడవా కళ్ళనన్న చూడకున్నా నువ్వు కన్నానవే నువ్వు ఊర్రపల్లి శంకర్ బాబు వస్తానని నచ్చండి ఎక్కడున్నాడు రమ్మని దా మరి నాకు పోసిరు నీకు పోతారా శంకర్ బా